ఇంటర్లింక్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ హాయ్. రాబోయే యాప్ అప్డేట్లో ఒక చాలా ఎగ్జైటింగ్ ఫీచర్ వస్తోంది. అదే రికవరీ బర్నింగ్ మెకానిజం. అసలేంటిది, ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. చాలామందికి వచ్చిన మొదటి డౌట్ ఇదే. బర్న్ అయిన టోకెన్లను మళ్లీ రికవర్ చేసుకోవడానికి ఎందుకు అవకాశమిస్తున్నారు? అసలు బర్నింగ్ అంటేనే శాశ్వతంగా తీసేయడం కదా? ఇది కాంట్రడిక్షన్లా అనిపించొచ్చు. కానీ ఈ నిర్ణయం వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు మామూలుగా ఈ టోకెన్ బర్నింగ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. అప్పుడే ఇంటర్లింక్ చేస్తున్నది ఎంత భిన్నమైనదో, ఎంత ప్రత్యేకమైనదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. క్రిప్టో ప్రపంచంలో ఇప్పటిదాకా ఇదే రూల్ అన్నమాట. పర్మనెంట్, వెనక్కి మార్పు లేదు. ఒక్కసారి టోకెన్లు బర్న్ అయ్యాయంటే ఇంక అంతే సంగతులు. వాటిని మళ్లీ వెనక్కి తెచ్చే ప్రసక్తే లేదు. చాలా స్ట్రిక్ట్ కదా? కానీ ఇక్కడే ఇంటర్లింక్ ఒక భిన్నమైన దారిని ఎంచుకుంది. ఇది జస్ట్ ఏదో టెక్నికల్ మార్పు అనుకుంటే పొరపాటే. ఇది వాళ్ల ప్రాజెక్ట్ యొక్క మూల సిద్ధాంతానికి సంబంధించిన ఒక చాలా కీలకమైన నిర్ణయం. అంటే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదన్నమాట. ఇది ఇంటర్లింక్ ఐడెంటిటీలో వాళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్లో ఒక ముఖ్యమైన భాగం. వాళ్లు తీసుకునే ప్రతి అడుగు వెనుక మనుషుల్ని, వాళ్ల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకునే ఒక ఆలోచన ఉంటుంది. సరే, ఇంక అసలు విషయానికి వద్దాం. ఈ కొత్త నిర్ణయం వెనుక ఉన్న ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. దీని వెనుక ఉన్న ఆ 3 ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. ఈ రికవరీ మెకానిజం వెనుక 3 ప్రధానమైన కారణాలున్నాయి. అవేంటంటే దీర్ఘకాలిక దృష్టి, అందరికీ ఒక సరైన అవకాశం ఇవ్వడం, ఇంకా మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు. మొదటి కారణం ఒక నెంబర్. ఏంటది? 100 కోట్లు. అవును, ఇంటర్లింక్ అంతిమ లక్ష్యం ఇదే. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందిని హ్యూమన్ నోడ్స్గా మార్చడం. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద లక్ష్యం. మరీ ఇంత పెద్ద అంటే 100 కోట్ల మందితో కూడిన ఒక వ్యవస్థను నిర్మించాలంటే ఏది ముఖ్యం? స్థిరత్వం, నమ్మకం, ఇంకా సుస్థిరత. కఠినంగా శిక్షించే బదులు ఒక రికవరీ ఆప్షన్ ఇవ్వడం వల్ల యూజర్లలో నమ్మకం పెరుగుతుంది. అదే ఈ సిస్టమ్ను బలంగా నిలబెడుతుంది. ఇక రెండో కారణం న్యాయం. ఒకసారి ఆలోచించండి. పాత పద్ధతి ప్రకారం ప్రాజెక్ట్ మొదట్లో కాస్త సీరియస్గా లేకపోతే వాళ్ళని శాశ్వతంగా పక్కన పెట్టేసేవాళ్లు. కాని ఇంటర్లింక్ ఏం చెప్తోందంటే, కొంతమందికి ప్రాజెక్ట్ విలువ ఆలస్యంగా తెలియొచ్చు, తెలిసాక చాలా సీరియస్ అవుతారు. మరి అలాంటి వాళ్లని పూర్తిగా దూరం పెట్టడం కరెక్ట్ కాదు కదా? అందుకే వాళ్లకి ఒక ఫేర్ ఛాన్స్ ఇస్తున్నారు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యమైన కారణం. మనందరి జీవితాల్లో సమస్యలు రావటం సహజం. కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలు రావచ్చు, పని ఒత్తిడి ఉండొచ్చు, లేదా మనం ఊహించని పరిస్థితులు ఎదురవ్వచ్చు. అలాంటి టైంలో టోకెన్లు బర్న్ అయితే అది వాళ్ల తప్పు కాదు గదా? అందుకే ఈ అద్భుతమైన మాట చెప్పారు. రికవరీ అనేది న్యాయం మరియు మానవత్వాన్ని నిర్ధారిస్తుంది, శిక్షను కాదు. చూసారా, ఇక్కడ పాయింటు శిక్షించడం కాదు, సాయపడటం. ఎంత మంచి ఆలోచన! సరే, ఇప్పుడు ముగింపుకు వస్తున్నాం. ఈ చిన్న ఫీచర్ను ఇంటర్లింక్ యొక్క పెద్ద లక్ష్యంతో, వాళ్ల విజన్తో ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ రికవరీ బర్నింగ్ మెకానిజం అనేది కేవలం ఒక టెక్నికల్ ఫీచర్ మాత్రమే కాదు. ఇది వాళ్ల విలువలకి, వాళ్ల సిద్ధాంతానికి ఒక నిదర్శనం. హ్యూమన్ ఫస్ట్ అనే వాళ్ల ఆలోచనను ఇది ఆచరణలో చూపిస్తుంది. ఈ ఒక ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ఒకవేళ టెక్నాలజీ అనేది మనలాగే, అంటే మరింత మానవత్వంతో ఆలోచించడం మొదలుపెడితే, అది మన భవిష్యత్తును ఎంతగా మార్చేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంటర్లింక్ వేస్తున్న ఈ అడుగు గురించి ఆలోచించండి.